విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఉగ్రదాడి నిందితుల్లో మాజీ పారా కమాండో ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న హసీం ముస్సా పాకిస్తాన్ కు చెందిన మాజీ కమాండో అని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఇక ప్రస్తుతం హసీం ముస్సా అనే ఉగ్రవాది లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థతో పనిచేస్తున్నాడు. భారత్ భద్రతా దళాలు కాశ్మీర్ సైనికులపై దాడి చేయడమే ఆయన టార్గెట్. అయితే పాకిస్తాన్ స్పెషల్ ఫోర్స్ నుంచి అతన్ని ఎల్ఈటీకు అటాచ్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది ముమ్మాటికి పాక్ నాయకులు ఉగ్రవాదులు చేసిన కుట్ర అంటూ బలంగా నమ్ముతున్నారు. పహల్గాం దాడి దర్యాప్తులో కీలక సూచనలుగా ఉన్నటువంటి 15 మంది కాశ్మీరీ ఓవర్ గ్రౌండ్ వర్కర్ల విచారణలో ఈ విషయం బట్టబయలైంది. గతంలో అక్టోబర్ 2024లో గగన్గిర్ గందర్బల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇందులో 6 మంది స్థానికేతరులు, ఒక డాక్టర్ చనిపోయారు. అలాగే బూటా ప్రాత్రి బారాముల్లాలో జరిగినటువంటి దాడిలో ఇందులో 2 ఆర్మీ సిబ్బంది, 2 ఆర్మీ పోస్టర్లు చనిపోయారు. ఇక ఈ 2 ఘటనల్లో కూడా హసీం ముస్సా పాత్ర ఉందని దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాయి.